ఒకే నేరానికి 3 ఎఫ్ఐఆర్ల హైకోర్టు ఆగ్రహం. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఫిర్యాదుదారు మారిన ప్రతిసారి కొత్త ఎఫ్ఐఆర్ ఎలా సమర్థనీయమని పోలీసులను ప్రశ్నించింది. ఫిర్యాదు రాసిన రైటర్, తేదీలు, నిందితుల పేర్లు, కంటెంట్ మాత్రం ఒకేలా ఉన్నాయని తెలిపింది. కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరమని వ్యాఖ్యానించింది. నరేందర్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. ఒకటే నేరం, హత్య అనుకుందాం. ఉదాహరణకు హత్య చేసినాను, హత్య చేసిన మీద హత్య చేసిండు అని 10 మంది ఎఫ్ఐఆర్లు పెట్టి 10 మంది ఫిర్యాదు ఇచ్చింది. అట్లనే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి మీద కూడా 3 ఎఫ్ఐఆర్లు చేసిండట ఒకే నేరానికి సంబంధించి. ఇక మన దగ్గరికి వచ్చిన చల్లనారాయణ రెడ్డి ఉన్నాడు కదా, దుద్దిల శ్రీధర్ బాబును విమర్శించిండని, ఆరోపణలు చేసిండని 6 కేసులు పెట్టిండు కదా. ఒకటే ఆరోపణ కానీ 6 కేసులు పెట్టిండు. మళ్ళీ వేరు వ్యక్తులు పెట్టిండు. మళ్ళీ సేమ్ కంటెంట్, లోపల సేమ్ కంటెంట్. పెన్ ఒకటే అయి ఉంటుంది, పేపర్ ఒకటే అయి ఉంటుంది, రాసినోడు కూడా ఒక్కడే అయి ఉంటాడు. ఒక్కడే అందరికీ రాసిండు పిటిషన్లు. అంటే ఇప్పుడు శ్రీధర్ బాబుకు కూడా ఉంటుంది. ఓ విధంగా శ్రీధర్ బాబు గారిని కూడా ఈ హైకోర్టు ఇక ఏమన్నాలో మరి అది అన్నట్టే. ఇక జ్ఞానం లేదని అన్నది. ఇక్కడ ఏమన్నది, తెలివి అవసరము అని. అంటే శ్రీధర్ బాబు గారికి కూడా తెలివి లేదన్నట్టు. ఇలాంటివి మానుకోర్రిగా. ఒక పెట్టిన దాని మీద గిన్ని కేసులు పెడతారు. సిగ్గుండాలిగా.